నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. డ్యూటీలు చుట్టీలు కొట్టి తెగ తిరుగుతానని మీరు ఆలోచిస్తున్నారు కదా. అస్సలు డ్యూటీ చుట్టి కొట్టలేదు. అప్పుడప్పుడు డ్యూటీ బంద్ అవుతుంది. ఆ టైంలోన ఖాళీ టైంలోన ఇలా బయటికి వెళ్తాను. డ్యూటీ అంటే నా ప్రాణం. అయితే ఇలా బయటికి వెళ్ళేసి ఈ వీడియో తీయడమైంది. కానీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఆర్కే బీచ్ ఫిషింగ్ హార్బర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను. చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. పొలం దొరికిపోతుందని అనుకుంటున్నాను. నచ్చింది కదా వీడియో. అయితే చెల్లి వాళ్ళు అన్నారు, ఆటో బుక్ చేసుకొని వెళ్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇలా నడుచుకొని వెళ్ళాలా అన్నారు. నాన్నను సిటీని అందంగా చూపించాలి, బాగా చూపించాలి అంటే కష్టపడకపోతే ఫలం దొరకదు, అందుకే నడిచి వెళ్తాను అని చెప్పాను. నడుస్తూ నడుస్తూ తెలిసింది, కాలు పీకడం స్టార్ట్ అయింది. అయ్యో, వాళ్ళు చెప్పిన మాట వినలేదు, ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. అయినా కూడా రిస్క్ అయినా పర్వాలేదు, వీడియో నా సబ్స్క్రైబర్కి చూపించాలని ఫిషింగ్ హార్బర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను. లోపలికి వెళ్ళాలనుకున్నాను, కానీ చీకటి అయిపోయింది కదా, వెళ్తే రిస్క్ ఎందుకులే ఒక్కదాన్ను అనుకుని వెళ్ళలేదు. ఫిషింగ్ హార్బర్ చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినప్పుడు ఫిషింగ్ హార్బర్ వీడియో మాత్రం కంపల్సరీ పెడతాను. అయితే సిటీని, సముద్రాన్ని ఎంత అందంగా తీయడానికి నిజంగా నేను గ్రేట్ అనుకుంటాను. ఎందుకంటే డబ్బా నాటి ఫోన్ పెట్టుకొని చక్కగా వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. కానీ పొలం దొరికిపోయిందని చాలా సంతోషిస్తున్నాను. నిజంగా యాపిల్ ఫోన్లో కూడా ఇంత నీట్ అండ్ క్లీన్గా వస్తుందో రాదో తెలియదు. నా డబ్బా ఫోన్లో మాత్రం ఇంత అందంగా వీడియో వస్తుందని అస్సలు అనుకోలేదు. ఫిషింగ్ హార్బర్ చాలా బాగా కనిపిస్తుంది కదా, చాలా పెద్దది. ఒక రోజులో తిరగలితేనో లేదు, కానీ ఈసారి వెళ్తే మాత్రం ఫిషింగ్ హార్బర్ వీడియో పెడతాను. చేపల పట్టణాలకి చిన్న చిన్న బోట్లు వెళ్ళున్నాయి. పర్వాలేదు, వైజాగ్లో ఫ్రెష్ చేపలు తినొచ్చు. భలే అనిపిస్తుంది కదా చేపల కోసం ఫిషింగ్ హార్బర్. అయితే ఈ సిటీని ఎంత అందంగా తీయడానికి పైన మెట్లు ఎక్కేసి వెళ్ళాను, కాలు నొప్పులతో అయినా కూడా. కానీ వీడియో చాలా బాగా వచ్చిందని సంతోషించాను. చిన్నగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోరు. మార్నింగ్ వాకింగ్ కోసం మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ చేసేస్తారు. అస్సలు ఒక్క గాడి కూడా ఉండదు. చక్కగా ముసలోళ్ళు కానించి పిల్లలు కానించి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వాకింగ్. సముద్రాన్ని చూస్తూ ప్రశాంతంగా వాకింగ్ చేయాలంటే అదృష్టం ఉండాలి. వైజాగ్ వాళ్ళు మాత్రం నిజంగా అదృష్టం చేస్తున్నారు, పెట్టి పుట్టున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ వాకింగ్ చాలా బాగా జరుగుతుంది. అసలు ఎవరికి కూడా లోపలికందే రావడానికి అస్సలు ఎవరు, వాకింగ్ చేయడానికి మాత్రమే విడిచిపెట్టుంటారు. ఈ ముసలవ్వ మాత్రం ఎంత చక్కగా నవ్వుకొని బిజినెస్ సాగుతుంది. నిజంగా సముద్రం చూస్తూ ప్రజలను చూస్తూ ఆవిడ ఎంత స్మైలీ కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.